మండల్ మన జిల్లా సంగారెడ్డి. మా విజ్ఞప్తి ఏదంటే గవర్నమెంట్‌కి ఒకటే తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ ద్వారా సహకరించింది ఏందంటే మన పంజాబ్ అని పడితో మనం ఏం చేస్తున్నామంటే సార్‌కు ఈ రిటైర్మెంట్ చేసినందుకు మేము రోడ్‌కొచ్చేసి రోడ్ ద్వారా ధర్నా చేస్తున్నాము. మనకు కావాల్సింది ఏమంటే పిల్లల నైట్ అంతా కూడా అన్నం తినకుండా ఉపవాసం పండుకొని ఇప్పుడు పొద్దున్న లేవగానే ఎవరికి కూడా చెప్పకుండా పిల్లలే వచ్చి రోడ్డుకు నిలబడి సార్ పట్టుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఏం చేస్తున్నామంటే తెలియజేస్తున్నాం. మేము గవర్నమెంట్ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. గవర్నమెంట్ దయ ఉంటే పిల్లలకు చూసి వాళ్ళు ఆహ్, నలుగురు సార్‌లకు కూడా ఇక్కడే ఉంచాలని, వచ్చి అభివృద్ధి చేయాలని పిల్లల ద్వారా మంచిగా నేర్పించడం జరిగింది. పిల్లలకి ఎంతో ఖ్యాతిగా ఆహ్, స్కూల్ నడపడం జరిగింది. వాళ్ళకు దయచేయండి మీరు దయ ఉంటే గవర్నమెంట్‌కు ఎమ్మెల్యే సాబ్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంపీ కూడా మేమే రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళిద్దరు కూడా దయచేయండి. మీరు ఒక్కసారి చూడండి పిల్లల బాధ చూసి ముక్తాపూర్ విలేజ్‌కు అంత నలుగురు సార్‌లను కూడా ఉంచాలని మీకు 2 చేతులెత్తి మేము నమస్కారం చేస్తున్నాం సార్. ఈ యాద ఉన్నా కూడా ఈ న్యూస్ వినాలే. వీటిని మీరు దయచేయండి. పిల్లలకు ఒక వ్యాధిని మీరే దీవించండి. ఆ పిల్లలకు బడి మంచిగా చెప్తురని 30 ఉన్న సంఖ్యకు 75కి చేర్పించిర్రు. రమేష్ సార్ వల్ల పిల్లలంతా ఎక్కడో పోయే పిల్లలు గూడా గ్రామంలోనే చదువుకుంటుర్రు. మన గ్రామంలో మంచి అభివృద్ధి జరుగుతుందని ప్రతి ఒక్క వ్యక్తి గూడా తల్లిదండ్రి గూడా ప్రైవేటు తప్పకుండా ఒక్కొక్కరు 60,000 లక్షల దాకా ఖర్చు పెట్టకుండా ఇప్పుడు ఊర్లో యేసుకుంటున్నాం. ఇది అన్యాయం సార్. ఒక్కసారి మీరు దయచేయండి. మంచిగా మీరు చూడండి సార్. ఇది ఒక విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మీకు ఏదంటే మంచిగా తెలియజేయడం ఏదంటే పిల్లల ద్వారా మీరు ఒక్కసారి కనుకరించండి. సార్‌కి ఎక్కడ కూడా రిటైర్మెంట్ చేయకుండా ముక్తాపురం విలేజ్‌కి పంపాలని మీకు 2 చేతులెత్తి మేము అడుగుతున్నాం సార్. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.